జనరల్గా సోలార్ ప్యానల్స్ పెడితే ఇట్లా క్రాస్గా పెట్టేస్తారు, ఇక ఆ ప్లేస్ అంతా వేస్ట్ అయిందనే ఫీలింగ్ ఉంటుంది. మీరేమో మంచి ఒక రేకుల షెడ్ వేసినట్టు వేసారు. ఎట్లా ఇది ఎట్లా ఈ ఆలోచన? ఈ ఆలోచన ఎందుకంటే నాకు నెల్లూట్ల ఫౌండేషన్ మా కళాపీఠం ఉంది. అమ్మ నాన్నల పేరు మీద నేను అనసూయమ్మ లక్ష్మారావు ఇలా కళాపీఠం పెట్టాము. ఆ కళాపీఠానికి సంబంధించిన నాకు ఈ దీని కింది ఫ్లోర్లో మాకు హాల్ ఉంది. దాంట్లోనే అన్ని కార్యక్రమాలు నడుస్తుంటాయి, రిహార్సల్స్ అవి. అయితే నాకేమనిపించిందంటే ఈ మామూలుగా వర్షాకాలం కాకుండా ఉన్న టైంలో పైనే మనం ఈ కార్యక్రమాలు జరుపుకోవచ్చు, కూర్చోవచ్చు, మంచి 10 మంది వచ్చినా 20 మంది వచ్చినా కూర్చోవచ్చు అని చెప్పేసి మనం ఈ శ్రీకాంత్ గారు ఏమన్నారంటే ఇంత లెవెల్లో పెడతానని చెప్పి పెడితే మనకు దాని ఏం ఉపయోగం ఉండదు, దాని కిందకి పోయేటట్టు ఉండదు, ఏం ఉండదు. అంటే ఆ ప్లేస్ కూడా మిస్యూజ్ అన్నది ఉంటుంది, ఆటకి పోనే రాదు మనకు అని చెప్పేసి నేను అన్నప్పుడు ఆయన ఆలోచించి ఫస్ట్ యూనిట్ కదా కొంత ఎంకరేజింగ్గా ఉంటుంది, సార్ మాటను ఎందుకు కాదనాలి అని నా మీద ఉన్న గౌరవం కొద్దే ఆయన ఒప్పుకున్నాడు. పెద్ద నా మీద అడిషనల్ ఛార్జ్ కూడా చేయలే, నేను చెప్పిన ప్లాన్ ప్రకారంగా చేశాను. అయితే ఎక్కడ ఇట్లాంటి పైన పెంచి చేసేటువంటిది ఇంతకుముందు కూడా కొన్నిటికి నేను చూసిన అక్కడిక్కడ మీకు చూసిన ఐడియా ఉన్నది. ఆ రకంగా చెప్పడంతో నేను ఎట్లా చెప్పినో యథాతథంగా వాళ్ళు మంచి ఒక షెడ్ టైప్ అయిపోయింది. ఇక్కడ ఏ కాలమైనా ఇట్లా కూర్చొని మాట్లాడుకుంటట్టు. ఇప్పుడు చుట్టూ ఈ నెట్ వేసిన అంటే చుట్టూ కూడా మాకు ఇంకా మీటింగ్ లాగా లాగానే అయిపోతుంది. ఇది ఒకటి మంచి ఆలోచన. ఎవరైనా మిద్దె మీద పెట్టించుకోవాలన్నా ఇట్లా షెడ్ టైప్ వేయించుకున్నా మనకు ప్లేస్ కలిసి వస్తుంది, అట్లా కాసేపు వచ్చి కూర్చున్నట్టు ఉంటది, మనకు కరెంట్ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంటది. ఈ ఎన్ని రోజులకు ఒకసారి కడుగుతారు సార్ పైరా ప్యానల్స్? యాక్చువల్గా మేము 3 నెలలకు ఒకసారి కడగాలి, కానీ ఈ మధ్యన వర్షాలే పడుతుంది. అవునవును, ఇక మాకు కడగాల్సిన అవసరం, వర్షాకాలం పెద్ద కడగాల్సిన అవసరం ఉండదు. వర్షాకాలం ఇక పడుతున్నాయి కదా, వర్షాలు లేని టైంలో ఒక 10 రోజులకు ఒకసారి సరిపోతుంది. 10 రోజులు కాదు, మనం 1 మంత్కి ఒకసారి. 1 మంత్ అంటే డస్ట్ రాదు కదా పైకి, మీరు అన్నట్టు కిందనే కనుక పెట్టుకుంటే మనకు అక్కడక్కడ పొల్యూటెడ్ ఉంటుంది కాబట్టి డస్ట్ పడుతుంది. మిద్ద మీద అయితే ఒక తక్కువ ఉంటుంది, 4 రోజులకు ఒకసారి 1 మంత్కి ఒకసారి. తక్కువనే మెయింటెనెన్స్, లో మెయింటెనెన్స్ అన్నట్టు. అసలు మెయింటెనెన్సే లేదన్నమాట, ఏ ఒక్క రూపాయి కూడా లేదు ఇప్పటికే దాని గురించి పెట్టింది ఏం లేదు. ఈ సిమెంట్ దిమ్మెలు, రాడ్లు, ప్యానెల్స్ అన్ని కలిపి మనకు 1,32,000. దిమ్మెలు నేనే కట్టించుకున్నాను. దిమ్మెలు మీరే కట్టించుకున్నారు? దిమ్మెలకు 2-3,000 అయింది. అది మనం ఎందుకంటే వాళ్ళు కేవలం ఏం చేస్తారంటే బోల్టులతోటి వీటికి సంబంధించిన మీటర్ అంతా ఎక్కడ ఉంటుంది సార్? ఇదంతా మనకు లోపల పెట్టాము, అది వర్షం పడకుండా ఉండాలి కాబట్టి, తడి వద్దు కాబట్టి బయటకు పెట్టాము.